సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాసక్తి కలిగి ఉన్నాను. జకరియా 1 ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 23 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, నిన్నటి దినమందు ఆత్మ ఫలం గురించి మన వర్తమానం విన్న 4 వర్షాలు దేవుడు కృప చూపించారు, అనేకులు నడిపించారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. బలంగా హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ జరిగించారు. ఆయనకే సమస్త మహిమ చెల్లునుగాక. మనందరిని కూడా దేవుడు దీవించాలని, ఆయన స్వరూపాన్ని మలచాలని, దైవ కుమారులు సిద్ధపరచాలని, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇయర్ ఈ ప్రత్యక్షత మనలో నుంచి రావాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ మీరు సిద్ధపడాలి. అందుకని నీ పట్ల, నా పట్ల దేవుడు అంటున్నాడు, యెరూషలేము విషయంలోను సియోను విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిన్ను అనేకులు దీవెనకరంగా మార్చాలని, నిన్ను పైన పెట్టాలని, అప్పించేవాడుగా తలగా పెట్టాలని, తోగ్గా పెట్టుకోకుండా పైవాడుగా ఉండాలి, కిందవాడుగా ఉండకూడదు దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రభుతో, ప్రభు ఆత్మతో ఏకీభవించు, దైవజనుడితో ఏకీభవించు, ఏకాత్మ కలిగి ఉండు. ఎప్పుడైతే అలా కలిగి ఉండి నువ్వు బలంగా ప్రేయర్ చేస్తావు, అనేకులు దీవెనకరంగా మారుతావు, దేవుని మహింపరుస్తావు. నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు, ఘనమైన కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. నీ చేతుల్లో వాడుకుంటాడు, నీ నోటిని దేవుడు వాడుకుంటాడు. అదెంత ఆనందం, అదెంత అదృష్టం ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రేయర్ఫుల్గా సిద్ధపడదాం, ప్రార్థనలు ఎదుగుదాం, విశ్వాసంలో బలవంతులు అవుదాం, దైవ దీవెనలు పొందుదాం. ఓకే. అలాగే బుధవారం ఎస్పెషల్లీ మీకు చెప్తున్నాను, బలమైన వాక్య సందేశాలు వస్తున్నాయి. వాటిని రండి, వినండి. వస్తే ఆయన ప్రజెన్స్ 100% అనిపిస్తావు, లేదా లైవ్లో కూడా చూడొచ్చు, కానీ 20-25% ఆ ప్రజెన్స్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరు ఆసక్తితో ముందుకు రావాలని నేను కోరుతున్నాను. ప్రతి ఉదయం ప్రేయర్ చేసుకోండి, ప్రతి సాయంత్రం కుటుంబారాధన పెట్టుకోనండి. అలాగే చెప్పిన వాక్యాలు ఒకసారి మెమరీ వేసుకోండి, మరింతగా బలపడతారు. అలాగే వాలంటీర్స్, అలాగే మన ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మొన్న బుధవారం వాక్యం ఈ మండే ట్యూస్డే మళ్ళొక్కసారి రిపీట్ చేసి వినండి. యూట్యూబ్లో రికార్డ్ అయింది కాబట్టి మరింతగా స్ట్రెంథన్ అవుతాం. వచ్చే బుధవారం ఇంకా బలమైన లోతైన వాక్య సందేశాలు అంటే ప్రిపేర్ అవుదాం. ప్రార్థన, ఆశ్చర్యాలు చేసే స్థుతులు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభు, దీవించి మా బిడ్డల్ని. కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తున్న వాళ్ళని కానీ ప్రభు, యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్న వాళ్ళు కానీ బిడ్డల్ని దీవించండి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, ఇంటర్మీడియట్, వీళ్ళందరినీ కూడా సిద్ధపరచండి. ప్రాక్టికల్ ఇవన్నింటిలో తోడేయండి, కృప చూపించండి. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలు తోడండి, ప్రతి ఒక్కరు తోడండి, ఆయా పనులు తోడండి. ఆయన పరలోకనేస్తాన్ని దీవించండి. రోజు రోజుకి సంఖ్య పెరగాల. ఎవరు వ్యాధిగ్రస్తమని స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి. చీకటి తొలగండి. దైవ కుమారులు సిద్ధపరచండి. యెరూషలేము విషయం, సియోను విషయం అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. ప్రభు మా పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాం. మా తలంపులు పేరు, నీ తలంపులు పేరు, ఉన్నతమైన తలంపులు కలిగి మేము కూడా ఈ తమ్ములతో రీచ్ అయ్యి నాయన నీ ఆశీర్వాదం పొంది కృపనిచ్చి గొప్ప కార్యాలు చేసి మహిమించిందండి. ప్రజలను దురాదృష్టి విడిపించండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయండి. బ్రేక్ త్రూ ఇవ్వండి. గతంలో సీట్ ప్లాన్ చేసిన ప్రతి బిడ్డ దీవించబడాలి. గొప్ప అద్భుతాలు చూడాలి, గొప్ప పండుగను చూడాలా, డెలివరీస్ చూడాలా, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భఫలం పొందాలి, సమాధానం పొంది విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, త్రాగుడు వ్యసనం నుంచి విడుదల పొందాలి. ప్రతి ఒక్కరిని స్ట్రెంథన్ చేసి నీ ఆత్మశక్తితో అభిషేకంతో నన్ను మమ్మల్ని అందరూ నింపి బలపరిచి గొప్ప కార్యాలు చేయమని ఆయన సిద్ధాపూర్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి అక్కడ ఆ ల్యాండ్స్ మీరు దీవెనకరంగా మార్చండి. నాయన ప్రామిస్ ల్యాండ్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి ఆ కోర్టు కేసులో కొట్టివేసి అన్ని విషయాలు దీవెన దయచేయండి. సంఘాన్ని బలపరచండి. రోజు పెరగాల. మా కుటుంబాల నెమ్మది సమాధిని ప్రార్థనాత్మ నింపండి. బుధవారం నాయన పాజిటివ్ ప్రేలో తోడేయండి. అనేకులు నడిపించండి. బలమైన వాక్య సందేశాలు ఇస్తున్నాడు, అన్నీ కూడా బలపడాలా. అనేకులు బయట నుంచి కూడా దీవించబడాలా, బలవంతులు అవ్వాలా. అన్ని విషయాలు దీవించి పరిచారకులు, సేవకులను అందరిని దీవించి కృప చూపించి మా దేశాన్ని రక్షించండి. సేవ్ ఇండియా, సేవ్ వరల్డ్ నాయన. ప్రతి దైవజనుని దీవించండి. నీ కృపలు ప్రతి సంఘాన్ని బ్లెస్ చేయండి. మా అవసరాలు తీర్చండి. రెక్కలైన కాయండి. నీ బిడ్డలను ఎక్కడ విడిచిపెడదు ఆయన. ప్రొటెక్ట్ చేయండి. కృపా కాదు ప్రతి మోకాలి నామంలో ఉండాలి, ప్రతి 4 నామాన్ని స్తుతించాలన్నా అయ్యా అందరూ రక్షణ పొంది నీ సన్నిధికి రావాలి. దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యాడ్ జరిపిన బిడ్డలను దీవించి దీర్ఘాయుష కృపాక్షేమ దయచి జయమినిచ్చి మహిమించండి. అపవాదికి లయపరచమని నీతో కూడా మాతో ఉంచు. బలమైన ఆత్మాభిషేకం నింపి గుడ్ హెల్త్ ఇవ్వండి, ప్రాస్పరిటీ ఇవ్వండి, పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వండి. అన్ని విషయాలు కృప దయచేసి స్ట్రెంథన్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. బుధవారం వర్తమానం మరోసారి చెప్తున్నాను. దేశ విదేశాలను బిడ్డారా, వెనస్డే వర్తమానాలు వినండి. ఎంతవరకు లేదా ఒక్కొక్కటి స్టార్ట్ చేయండి. మరింతగా స్ట్రెంథన్ అవుతూ చెప్తున్నాను. ఫ్రూట్ఫుల్గా మారుతా, బ్లెస్ఫుల్గా మారుతా, అనేకులు దీవెనకరంగా మారుతా. నామకాలు క్రైస్తవుడిగా ఉండవు, సచ్చిన క్రైస్తవ నీలో ఉండదు. అది పారిపోదు, ఆ చీకటి తొలగిపోదు. ఒక అన్నయ్యగా, ఒక ఆత్మీయ తండ్రికి నీకు అడ్వైస్ చేస్తున్నాను. విను. పరలోకనేస్తంలో వెనస్డే వచ్చే వాక్యాలు గతంలో 2-3 షాక్ అయిపోతావు. స్ట్రెంథన్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ. అనేకులు సేవలు కూడా షేర్ చేయండి.